విశాఖలో ఏమైనా మీరు ఏర్పాట్లు చేశారా? ఏం ఏర్పాట్లు చేశారంటే గతంలో 30 నుంచి 40 రోజులు నడిచే పాదయాత్రని 8 రోజులు కుదించడం, ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏర్పాట్లు. అంటే హిందూ భక్తులు ఎక్కువ రోజులు నడవకూడదా? ఇదివరకు 30 రోజులు 40 రోజులు నడిచే వాళ్ళు 8 రోజులు పెట్టినప్పుడు భక్తులు పెరుగుతారన్న సంగతి మీకు తెలీదా? అన్ని సేవలు రద్దు చేశారు. పల్లకి సేవ అని, కళ్యాణోత్సవాలు అని చెప్పి అన్ని సేవలు రద్దు చేశారు. అయినా కానీ భక్తులకు సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు. మీరు చెప్తారు ఏ టెక్నాలజీ అని చెప్పని, లేకపోతే మేము ఆన్లైన్లో మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పని అనేక డబ్బాలు కొడతారు కదా. మరి ఆ డబ్బాలన్నీ ఏమైపోయినాయి? ఈరోజు ఆ డబ్బాలు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ గారు కూడా అది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు బాధ్యత లేదా? ఈ 30-40 రోజుల నుంచి కుదించిన, వారం రోజులు కుదించినందుకు మీరేం సమాధానం చెప్తారు? అది అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. నిన్న ఒక అధికారులు సమన్వయ లోపం, పోలీసులకి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, అటవీ శాఖకి, రెవెన్యూలకి ఎక్కడ కూడా సమన్వయం లేదు. ఏ ఒక్కరికి కూడా సమన్వయం లేకపోతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటి మీద మీరెవరు నోరెత్తరే? మాట్లాడితే కలవని జంతుకోవని కలిసినట్టు మీరు షో చేయడం, పబ్లిసిటీ చేయడం తప్ప భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా ఏ పండగ వచ్చినా గానీ భక్తుల మీద దాడులు, భక్తులు చనిపోవడం ఈ కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీగా అయిపోయింది. ఇది కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీ అయిపోయింది. ఏ పండగ వచ్చినా గానీ ఆ ఊరు గుడికి వెళ్లాలంటే హిందువులు భక్తులందరూ కూడా ఈరోజు భయపడే పరిస్థితికి ఈ దిక్కుమాలిన పరిపాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం. అందుకే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం హిందువులకి ద్రోహిగా మిగిలిపోతుంది. హిందువుల ద్రోహి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా హిందువుల ద్రోహిగా మిగిలిపోతారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఎప్పటికైనా కానీ శ్రీశైలం రేపు 15వ తారీఖు శివరాత్రి ఏర్పాట్లలో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు దర్శనం చేయించే విధంగా, ఓన్లీ విఐపీల కోసమే దర్శనం కాకుండా, నిందాక మరి లేడీ చెప్తున్న దాంట్లో విన్నాను, మంత్రులు వస్తారని చెప్పని గంట తరపు ఆపేశారని చెప్పని. ఎంతవరకు సమంజసం సార్ ఇది? అంటే సామాన్యుల భక్తులను ఇబ్బంది పెట్టి విఐపీలకి, ప్రోటోకాల్కి అందరికీ మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? సామాన్య భక్తులకు దర్శనం అవకాశం లేదా? దేవుని చూసే అవకాశం లేదా? శ్రీశైలం మల్లన్న చూసే అవకాశం వాళ్ళకి కల్పించరా మీరు? పూర్తిగా కూడా దేవాలయాల పరిపాలనలో గాని, హిందూ భక్తుల మీద గాని, హిందువుల మనోభావాలను కాపాడే విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు నిన్న జరిగిన ఘటన ఒకటని చెప్పి తెలియపరచుకుంటే, ఇప్పటికైనా కానీ మీరందరూ కూడా కళ్ళు తెరిచి శివరాత్రిలో కాళహస్తి కావచ్చు, కోటంబకొండ కావచ్చు, పట్టిసీమ కావచ్చు, మన శ్రీశైలం కావచ్చు, ఇతర శైవక్షేత్రాలన్నింటినీ కూడా చక్కటి ఏర్పాట్లు చేయాలని చెప్పని, భక్తులకి దర్శన సౌకర్యం కల్పించాలని చెప్పని, ఏర్పాట్ల లోపాలు లేకుండా చూడాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఎవరైతే ఇప్పుడు బాధ్యత ఏఎస్ఐ మన శివస్వాముల మీద దాడి చేశారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ వాళ్ళ శాఖలో జరిగిన తప్పు కాబట్టి ఆమె నైతికంగా రాజీనామా చేయాలి, లేకపోతే కనుక ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.